భారతదేశం టాప్ 1 జీడిపి గ్రోత్లో ఉంది. మొన్న ఈ మధ్యన ఆర్థిక పరిస్థితులు తేడా వచ్చినాయి కాబట్టి సమస్య అంటే అట్లాంటిది ఏమీ లేదని చెప్తోంది మూడీస్. భారత్ జీడిపి 2024లో 7.2% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చు అని చెప్తోంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నా కూడా ద్రవ్యోల్బణ రిస్కులు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించేందుకు దారితీయచ్చని చెప్తోంది. తగిన ఆహార నిల్వలు ఉన్నాయి. పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయి. రానున్న నెలలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4% దిశగా తగ్గుముఖం పట్టచ్చు. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21% చేరినటువంటి నేపథ్యంలో పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణ రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తమని చేసిందనేది మూడీ చెప్తుంది. ఏడాది చివరి ఎంపీపీ సమావేశం డిసెంబర్ 7-9 మధ్య జరగబోతుంది. గృహ వినియోగం పెరగనుంది. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పుంజుకోవడానికి మూడీస్ తన వేదికలు ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం వ్యాపార సెంటిమెంట్ను బలోపేతం చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేట్ పెట్టుబడులకి మద్దతుగా నిలుస్తోంది.